నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పులివెందులలో 30 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశామన్న సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించామని ధీమా ప్రకాశం బ్యారేజీకి భారీగా పోటెత్తిన వరద దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన డూండి గణేష్ ఆధ్వర్యంలో జరగనున్న వినాయక చవితి విగ్రహ నమూనా చిత్రపటాన్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని చిన్ని స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్ష పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశామని సీఎం ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల కౌంటింగ్ లో 30 ఏళ్ల తరువాత ఓటు వేశామని, ఓట్లు స్లిప్ పెట్టారని, అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ప్రజలు గమనించాలని సూచించారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని నొక్కి చెప్పారు. 30 ఏళ్ల తరువాత పులివెందుల ప్రజలు ఓటు వేశారనేది ఏపీలో ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని కూడా చెప్పాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలలో గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాల కారణంగా లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారులను అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల సహాయార్థం విజయవాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. అత్యవసర సమయాల్లో హెల్ప్ లైన్ నెంబర్ 9154970545కు కాల్ చేయాలని కోరారు. ప్రజల ఆస్తి ప్రాణ రక్షణకు రెవెన్యూ అధికార యంత్రాంగం సిబ్బంది ప్రభుత్వం సిద్ధంగా ఉందని మార్గనిర్దేశం చేశారు. ప్రకాశం బ్యారేజీకు వరద నీరు పోటెత్తుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వినాయక పండుగ సందర్భంగా ఖైరతాబాద్ వినాయక విగ్రహం గురించి మాట్లాడుకునే వాళ్ళమని ఇప్పుడు ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి వినాయక విగ్రహం అంత ప్రాచుర్యం పొందిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ ఏడాది శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా డూండి వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడన్నారు. పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలోని లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల వినాయక విగ్రహ నమూనా చిత్రపటాన్ని వినాయక చవితి ఉత్సవాల కరపత్రాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ ఏడాది శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా డూండి వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. డూండి గణేష్ సేవా సమితి కమిటీ సభ్యులతో కలిసి మట్టి వినాయక విగ్రహం నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా భారీ ఎత్తులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన డూండి గణేష్ సేవా సమితిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడిని భక్తులు కొలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలు సహకరిస్తుందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి రంగులు వేసి పూర్తిగా వినాయక విగ్రహాన్ని సిద్ధం చేస్తారని చెప్పారు. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు నిర్వహించే ఉత్సవాలకు సహకారం అందించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ అండగా ఉండడమే కాకుండా ఈ విశాలమైన ప్రాంగణంలో రాష్ట్రంలో 8 ప్రముఖ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలు తెప్పించి కళ్యాణం జరిపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు డూండి గణేష్ సేవా సమితి రాకేష్ ఆధ్వర్యంలో మహా కార్యసిద్ధి గణపతి విగ్రహ ఆవిష్కరణకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాం, వినాయకుడి స్వామివారిని అన్ని విఘ్నాలు తొలగి ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగి రాష్ట్ర అభివృద్ధికి వారి భక్తి శ్రద్ధలతో అందరూ భక్తులు కూడా ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి కోరుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ విగ్రహం చూస్తే చాలా చూడముచ్చటగా చాలా భక్తి పారవశ్యంతో ఉండే విధంగా ఉంది. అన్ని చోట్ల 72 అడుగుల విగ్రహం నిలబడిన గణపతిని చూస్తాం. అటువంటిది ఇవాళ కూర్చుని భక్తులను ఆశీర్వదించే గణపతి స్వామి వారిని ఇవాళ ఇక్కడ డూండి గణపతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. రూపాన్ని తప్పకుండా చక్కటి రూపంతో స్వామివారు తయారవుతున్నారు. కాలం లేట్ అయినా సమయం లేట్ అయినా కూడా ఇంతటి వానలో ఎప్పుడూ కూడా మన చిన్ని గారు మన కార్యక్రమాలకు ఎప్పుడు పిలిచినా మనతో ఉంటారు. ఎన్నోసార్లు చిన్ని గారు ఈ సంస్థకు అన్ని రకాలుగా అండదండగా నిలబడ్డారు. కానీ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఢిల్లీలో కార్యక్రమాలు ఎంచుకొని సమయం తక్కువ ఉండటం వల్ల ఒక రోజులో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల లేట్ అవుతా వచ్చింది. దయచేసి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అన్నిగా భావించద్దు. ఎందుకంటే విజయవాడ పార్లమెంటు సభ్యులంటే వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. అందుకే వారి చేతుల మీదుగా నమూనా ఆవిష్కరించాలని దాదాపు 15 రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నాం. ఇంతటి వర్షంలో కూడా మన మాటను మన్నించి వచ్చిన కేశినేని చిన్ని గారికి ప్రత్యేకంగా కడపల రోజులతో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా విస్తృతంగా పర్యటించారు. నదికి వెళ్లే మార్గాలు, వాగులు, వంకల వద్ద వరద హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వాటిని ఎవరూ తొలగించకుండా చూడాలని ఆదేశించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్కు కాల్ చేసి చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా గురువారం ఉదయం విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. సత్యనారాయణపురం, ఎర్రకట్ట, ముత్యాలంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడా నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని, ఎవరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డులో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు. వెలగలేరు, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ పాయింట్, పవిత్ర సంగమం తదితర ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఆయా ప్రాంతాల నుంచే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
భారీ వర్షాలు కురుస్తున్నా బుడమేరుకు ముంపు లేదని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని ఎంపీ కేశినేని చిన్ని బోండా ఉమామహేశ్వరరావులు తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అత్యవసర సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని వారు కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డు నందు బుడమేరు కాలువను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ జరగక విజయవాడ ముంపునకు గురై ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3,000 కోట్లతో బుడమేరు కాలువ ఆధునీకరణ చేసి 3 లక్షల క్యూసెక్ల నీటిని మళ్లించి ముంపును తంపించిందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక పక్క ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది, మరోపక్క మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు, అధికారులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నామని, ప్రజలు వాదాంతాలు నమ్మొద్దని సూచించారు. గత సంవత్సరం విజయవాడ నగరంలో బుడమేరు వరదలను గుర్తు చేసుకుంటూ అటువంటివి భవిష్యత్తులో మరింకెప్పుడు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బుడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బోండా ఉమా గారు మనం బుడమేరు ప్రాంతాలను సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు, సలహాలు చేశారు. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పడినాయో అక్కడ రిటైనింగ్ వాల్స్, గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. పులివెందులలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారంటూ ఆధారాలు చూపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడం ఏంటి, సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది అని ఎద్దేవా చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలై నమ్మడం లేదు అన్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలై నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందుల్లో ఎలా ఓట్లు వేశారనేది సమాజం మొత్తం చూశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఘాటుగా విమర్శలు గుప్పించారు. రాజంపేట నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ, అలాగే కుప్పంలో ఒక ఎంపీటీసీ, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్. అంటే మచ్చుకు ఎంచుకుని మహా గొప్పగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉప ఎన్నికల్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్తో కూడబలుక్కుని ఈ ఎలక్షన్లు పెట్టారు. ఈ ఎలక్షన్లు పెడతాం ఇంకొక 12 మాసాలు 13 మాసాలు ఉన్నటువంటి
టర్మ్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఎన్నిక మొదలైన దగ్గర నుంచి నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు. అంటే కాకి చొక్కాలని లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. వరదలను ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం రెడీగా ఉందని రాష్ట్ర మంత్రి పాదసారథి తెలిపారు. పులివెందుల గెలుపు ఉత్సవం నింపిందని చెప్పారు. వైసీపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్ట జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పులివెందుల ప్రజాస్వామ్యంపై జగన్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. 30 ఏళ్ల తరువాత ప్రజలు పులివెందుల్లో ఓటు వేశారని చెప్పారు. సీఎం చంద్రబాబుపై జగన్ అనవసరంగా మాట్లాడుతున్నారని, ఎన్ని శాపాలు పెట్టినా చంద్రబాబుకు ఏం కాదు, భగవంతుని ఆశీర్వాదం ఉందన్నారు. అధిక వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు కానీ, సామాన్య ప్రజానికానికి కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్య తలెత్తకోకుండా తగు చర్యలు తీసుకుని ప్రజాజీవనాన్ని సాఫీగా జరిగేటట్లు చూడటం జరిగింది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవటానికి అప్రమత్తంగా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అని చెప్పేసి మనం చేస్తాం. ఈ వరదల్లో రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, 79వ దినోత్సవం. పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14 అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిలాగా కాకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఖండించారు. పులివెందుల ఎన్నికల విషయంలో జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని జగన్ అవాకులు చెవాకులు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశం నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎన్నికల విషయంలో జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు నిర్వహించారన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని జగన్ అవాకులు చెవాకులు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి కారణం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కష్టం వల్లనేనని, అయితే ఈసారి తల్లి చెల్లి కూడా సాయం చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా భయస్థుడు, సిబిఐకు భయపడి తిరుగుతున్నాడని, తల్లి చెల్లి మీద కేసు వేసిన వ్యక్తి జగన్ అని సిగ్గుండాలన్నారు.
జగన్ను నమ్ముకొని లిక్కర్ స్కామ్లో చాలా మంది ఇప్పుడు జైలు పాలయ్యారని, మరి మీ నాయకులను జైలుకు వెళ్లి కలిసినట్టే మరి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అధికారులను ఎందుకు జైలుకు వెళ్లి కలవట్లేదన్నారు. లిక్కర్ స్కామ్లో ఇంకా అరెస్టులు జరుగుతాయి. చివరకు లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్నగాక మొన్న పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, ఈ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినప్పుడు నిన్న ఈవినింగ్ విజయవాడ ఒక కార్యక్రమంలో వచ్చాను. యాక్చువల్ నేను రాజకీయాల్లో లేను, కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసి సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఈ విషయాలు చూసినప్పుడు ఈ రిగ్గింగ్ కానీ ప్రజాస్వామ్యం కానీ ఇటువంటి ఏదైతుందో పదాలు యూజ్ చేసినప్పుడు ప్రిస్టేజ్, అంబటి రాంబాబు అంటాడు ప్రిస్టేజ్, ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీకి ప్రిస్టేజ్ అని మాట్లాడము, శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడము, ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడము చాలా విచిత్రంగా ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉండగా 4 years బ్యాక్, ఇట్ ఈస్ 2021, ఇప్పుడు 25 అనుకుంటా కదా, 4 years బ్యాక్, ఇంకొక 1 year ఉంది, ఆల్మోస్ట్ 1 year 14 months. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఎలా ఏకపక్షంగా మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఎంపీపీలు కానీ ఏ విధంగా ఏదైతుందో యునానిమస్ అయినాయి అనేది మనము ఒకసారి ఒక కడపనే తీసుకుందాము. నేను అనుకుంటున్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నదో దగ్గర అకౌంట్ లేదనుకోండి, ఓన్లీ 2 తాడిపత్రి బోటాబోటిగా ఇంకేదో మున్సిపాలిటీస్ వచ్చాయి. అలాగే ఒక్క జిల్లా పరిషత్ రాలే, సింగిల్ జిల్లా పరిషత్. అటువంటిది కడపలో 51 జడ్పీటీసీలు, 51 ఎంపీపీలు, నేను అనుకుంటున్న 40 జడ్పీటీసీలు యునానిమస్. ప్రతి పునరావాస కేంద్రంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఉన్న 40 పునరావాస కేంద్రాలలో లోతట్టు, వరద ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను వారి సమీపంలోని పునరావాస కేంద్రంలోకి తరలించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి అన్ని సౌకర్యాలతో ఆహారంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, హెచ్పీ కాలనీ, అజిత్ సింగ్ నగర్, అన్నా క్యాంటీన్, 1 టౌన్ లో బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 1 టౌన్ లో బ్రిడ్జ్ వద్ద ఉన్న గోడ ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ అధికారులు ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే ఆ మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా ఇరిగేషన్ శాఖ వారితో మాట్లాడాలని, వెంటనే మరమ్మతులు చేయించాలని కమిషనర్ అన్నారు. కొత్త రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు ఉదయం టిఫిన్ కమిషనర్ ధ్యానచంద్ర అందించారు. గురువారం నగర పరిధిలో గల పునరావాస కేంద్రాలలో 660 మందికి ఆహార సౌకర్యం కల్పించారని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, వరద నీరు, లేబర్ కాలనీ నివాస స్థలాల్లో చేరుకునే ప్రదేశాలలో వారికి ఇంటి వద్దనే ఆహారం కల్పించాలని అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. జగన్ కంచుకోట గోడలను బద్దలు కొట్టామనే సంబరాల్లో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పులివెందులతో పాటు రాష్ట్రమంతా ఈ టీడీపీ నేతల సంబరాలతో పల్లెల నుంచి పట్నం వరకు అంతా పసుపుమయమైంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. జగన్ కంచుకోట గోడలను బద్దలు కొట్టామనే సంబరాల్లో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కడప గడప ఇప్పుడు పసుపుతో శుద్ధి చేయబడింది. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ శ్రేణులను నిరాశపరిచిన పులివెందుల ప్రజలకు అభివృద్ధికి బాట చూపింది. ఈ విజయం ముమ్మాటికి అభివృద్ధి కోరుకునే ప్రజలదని, అభివృద్ధికి అడుగులు నేర్పుతున్న టీడీపీదే అని పసుపు తమ్ముళ్లు టపాసులను కాలుస్తూ తమ విజయాన్ని జరుపుకుంటున్నారు. కాగా పులివెందుల్లో తొలిసారి టీడీపీ విజయం సాధించింది. 1995 నుంచి కూడా అక్కడ కాంగ్రెస్, వైసీపీలు గెలుస్తూ వచ్చాయి. ఒక కుటుంబానికి అనుకూలంగా ఉన్న జిల్లాల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం చరిత్రను తిరగ రాయడమే అని చెప్తున్నారు టీడీపీ నేతలు.
బీసీల అభ్యున్నతి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. బీసీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సెలూన్ షాప్లకు 150 నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే విధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో నిరుపేద నాయి బ్రాహ్మణ జీవితాల్లో వెలుగులు వచ్చాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సురవరపు నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించిందన్నారు. అలానే సలూన్ షాపులకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సింగం వెంకన్న, ఉప్పుడి రాము, యలమందరావు, బ్రహ్మేశ్వరరావు, కె శ్రీనివాసరావు, ఆకునీరు సుబ్బారావు, వి సురేష్, వెంకట్రావు, పి హేమంత్, రంగబాబు, పి సత్యనారాయణ, ఏ శ్రీను, రాజేష్, సందీప్, శ్రీను, సత్తిపండు మరియు నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 2 నెలల కార్యక్రమంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే నాయి బ్రాహ్మణ సంఘం వారికి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు, అంతేకాకుండా ఉద్యోగాల్లో 20,000 నుంచి 25,000 వరకు జీతం పెంపు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే పద్మశాలి సంఘానికి కూడా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేశాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలు కొరకు స్థాపించబడిన పార్టీ. ఈ పార్టీలో బడుగు బలహీన వర్గాలు రాజకీయ అధికారంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ విజయవాడ నగరంలో కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు సదాశివం గారు, అంతేకాకుండా మా డైరెక్టర్లు నాగరాజు గారు తదితరుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆనందంతో పాలాభిషేకం చేయటమే కాకుండా కృతజ్ఞతాభావంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంతోషంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెద్ద మనసు చేసుకొని నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం 1989లోనే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా పైకి తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు నాంది పలుకుతూ తొలుత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాక్లలో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో జూట్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ స్టాల్స్ ను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఈ జూట్ బ్యాగ్ స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు నాంది పలుకుతూ తొలుత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యాచరణ అమలులో భాగంగా తొలుత రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్టిక్కర్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల అమ్మకం, పంపిణీ మరియు వాడకంపై తక్షణ నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా RO ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన నాగుల్ మీరాకు చైర్మన్ పదవి ఇచ్చి చులకన చేయడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ దూదేకుల నూర్భాషా సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ షేక్ కాజా రహమతుల్లా, జనరల్ సెక్రటరీ కాసిం షరీఫ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా 2013లో గుంటూరు నందు దూదేకుల నూర్భాషా సింహగర్జన జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు అంత భారీ సభలో తమకు 1 MP స్థానం, 4 MLA స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. నాగుల్ మీరాకు MLC పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అత్యవసర ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయటం గల కారణాలు ఏంటంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ చైర్మన్లను విడుదల చేసిన సందర్భంగా మా నూరు భాషలకు అన్యాయం జరిగిందనే దాని మీదే ఇవాళ ఈ ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మా నూరు భాషలకు అనేకమైన వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా గతంలో మేము గుంటూరులో మహాసభ నూరు భాష గర్జన మహాసభ పెట్టినప్పుడు కూడా మీకు 1 MP సీట్ను, 4 MLA సీట్లు కూడా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా పెద్దలైన మా నాగుల్ మీరా గారుకి MLC ఇస్తామని చెప్పి నూరు భాష చైర్మన్ అవ్వడం చాలా అన్యాయకరమైన పరిస్థితి. టీడీపీని నమ్ముకొని గత ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న మా నూరు భాష అయిన నాగుల్ మీరా గారికి ఇలా అన్యాయం చేయడం అనేది కరెక్ట్ అయిన పరిస్థితి కాదు. యూత్ అంతా ఆగ్రహంతో ఉన్నారు. కూరలో కరాపాకు తీసేసినట్టు మా నూరు భాషని పక్కన పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అదేవిధంగా మా నూరు భాషలు గొంతు చట్టసభల్లో వినబడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము గతంలో మాకు ఇవ్వాల్సిన రాయితీలు కానీ ప్రతి ఒక్కటి కూడా
కల్పించాలి. అదేవిధంగా ఈ నూరు భాష చైర్మన్కి అనేక మంది ఉన్నారు, వారు చేసే పరిస్థితిలో కూడా ఉండగా నాగుల మీరా గారికి డిగ్రీ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఎల్కేజీలో పెట్టడం, ఎల్కేజీకి ఇచ్చినట్టు ఈ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. నూరు భాష తరపున, సంఘం తరపున మేము వ్యతిరేకిస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందులలో 30 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశామన్న సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించామని ధీమా. ప్రకాశం బ్యారేజీకి భారీగా పోటెత్తిన వరద. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. డూండి గణేష్ ఆధ్వర్యంలో జరగనున్న వినాయక చవితి విగ్రహ నమూనా చిత్రపటాల్ని ఆవిష్కరించిన ఎంపీ కేశినేని చిన్ని. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్ష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.